మనకు యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో కనబడతాడు. 16వ వచనం మనం చదివితే దానిలో ఒక ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా కెరూబుల మధ్యన నివసించుచున్న యెహోవా కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఈ ప్రార్థన చేస్తుంది ఎవరు అంటే రాజైన హిజ్కియా కదా. హిజ్కియా యూదా రాజు ప్రార్థన చేస్తున్న దేవుని సన్నిధిలో. ఎందుకు ఈ ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఆ ప్రక్కన ఉన్న అష్షూరు సామ్రాజ్యానికి సన్హెరీబు అనే వ్యక్తి రాజుగా ఉండేవాడు. అతడు హిజ్కియా మీద దండెత్తాలని, యెరూషలేము మీదకి రావాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆ సందర్భంలో సన్హెరీబుకి ఒక సైన్యాధ్యక్షుడు ఉండేవాడు. అతని పేరు బైబిల్లో ఉంది రబ్షాకే. ఈ రబ్షాకే ఎలాంటోడంటే ఆయన కళ్ళల్లో 2 నిమిషాలు చూస్తే హార్ట్ అటాక్ వచ్చేద్దాడు మనకి. అంత భయంకరమైన కళ్ళు కలిగిన వాడు అనమాట. ఆ రోషం, క్రోధం, ఆక్రోషం, కోపం ఆ కళ్ళల్లో కనబడుతుంది. రబ్షాకే అట చాలా ఎత్తరి, దేహదారుఢ్యం కలిగిన వాడు, బాహుబలాన్ని కలిగిన వాడు. అతడి కళల్లో చూస్తే హార్ట్ అటాక్ వచ్చే అంత భయంకరమైన క్రోధం కలిగిన వాడు రబ్షాకే. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ అందరికీ విజయమే. చుట్టుపక్కల దేశాలన్నీ కూడా తలొంచేయడమే. అందును బట్టి వాళ్ళు అతి తీవ్రమైన గర్వంతో వీగిపోయి యెరూషలేము మీద కూడా వచ్చేయాలని, హిజ్కియా రాజు పాలనలో ఉన్న యూదా రాజ్యాన్ని కూడా దండెత్తాలని చెప్పి వారు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో రబ్షాకే ద్వారా వర్తమానం పంపించాడు. వారి అహంభావం ఏంటంటే మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మాకు విజయం ఉంది, నీవు కూడా వారి లాంటి వాడవే హిజ్కియా, నీవు కూడా అలాంటి వాడవే, అందును బట్టి నీ మీదకి వస్తున్నాం, నీవు అటెళ్ళి ఇటెళ్ళి వారిని వీరిని సహాయాలు కోరుకుంటావేమో, ఎవరు నీకు సహాయం చేయలేరు, బహుశా మీ దేవుడు కూడా మీకు సహాయం చేయలేడని ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుణ్ణి లేదా నిజ దేవుణ్ణి, సత్య దేవుణ్ణి వారు ఇంతకుముందు వెళ్ళిన దేశాల్లో వారు ఆరాధించే దేవతలు దేవుళ్ళతో పాటు సమానం చేసేసి మాట్లాడిన అహంభావం ఈ సన్హెరీబు మరియు రబ్షాకేల్లో మనకు కనబడతా ఉంటే హిజ్కియాకు తెలుసు ఒక మాట ఏంటో తెలుసా, నా దేవుడు అందరిలాంటోడు కాదు. హల్లెలూయా. మై గాడ్ ఈజ్ యూనిక్, మై గాడ్ ఈజ్ రిమార్కబుల్, మై గాడ్ ఫైట్స్ ఫర్ హిస్ పీపుల్. నా ప్రజల కోసం నా దేవుడు ఏం చేస్తాడో పని చేస్తాడు, పోరాడతాడని హిజ్కియాకు తెలిసి దేవుని మందిరంలోనికి వెళ్ళి హిజ్కియా ఏం చేశారట, ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సన్హెరీబు ఉత్తరం పంపించాడు కదా, ఆ ఉత్తరాన్ని తెచ్చుకున్నాడు. ప్రభువా ఇదిగో సన్హెరీబు ఉత్తరం రాశాడు, ఇందులో చాలా మాటలు ఉన్నాయి, అవి నేను చదివినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది, ఆందోళన వస్తూ ఉంది, కలవరం అవుతూ ఉంది, కానీ ఇది నా చేతిలో ఉంచుకోవాలని అనుకోవట్లే, నేను అది నీకు అప్పగేస్తున్నా, నీ సన్నిధిలో పెడతా. ఇప్పుడు దాన్ని చూడాల్సిన వాడు ఎవరో నువ్వు, దానికి రిప్లై ఇవ్వాల్సింది ఎవరో నువ్వే. నా చేతిలో ఈ ఉత్తరం ఉన్నంతకాలం నాకు శ్రమే ఉంది, నా చేతిలో ఈ ఉత్తరం ఉన్నంతకాలం నాకు కలవరమే ఉంది, నా చేతిలో ఈ ఉత్తరం ఉన్నంతకాలం నాకు ఆందోళన ఉంది, కానీ ఐ వుడ్ లైక్ టు ప్లేస్ ఇట్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధిలో దాన్ని ఉంచుతున్నాను ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్యను నీ చేతిలో పెట్టుకున్నంతకాలం నీకు భయమే కలుగుద్ది. సమస్య నీ చేతిలో ఉన్నంతకాలం నీకు కలవరమే ఉంది. సమస్య నీ చేతిలో ఉన్నంతకాలం నీలో ఆందోళనే ఉంది. కానీ దేవుని లేఖన ప్రకారం నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్నేం చేస్తాడు. దట్స్ ఎ బ్లెస్సెడ్నెస్, పుట్టింగ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్ సఫరింగ్స్ అండ్ హార్డ్షిప్స్ into the hands of God, in the hands of God. దేవుని చేతుల్లోనికి, ఆయన చేతుల్లో మన సమస్యను పెట్టగలుగుతున్నామా? అక్కడ నీ విశ్వాసం ఉందా? హిజ్కియా మనకు నేర్పించే పాఠం అదే. దేవుని మందిరంలోకి వచ్చాడు, ఉత్తరాన్ని పరిచాడు. లార్డ్, దిస్ ఈజ్ వాట్ అవర్ ఎనిమీ సేస్. మా శత్రువు చెబుతున్న మాటలు ఇవి నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా, సహాయం చేయమని ఆ ప్రార్థన చేయడానికి ముందు హిజ్కియాకి తన దేవుడు ఎలాంటోడో తెలిసింది. హల్లెలూయా. ఆ దేవుని లక్షణాలను తెలుసుకున్నాడు. అంటాడు, కెరూబుల మధ్య నివసించు దేవా, సకల లోకములో రాజ్యములన్నింటికి నువ్వు దేవుడు అయి ఉన్నావు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి సన్హెరీబు చెప్పిన మాటలను నువ్వు విను అని చెప్పి చివర్లు అంటాడు, మమ్మను రక్షించే బాధ్యత నీదే అన్నాడు. హల్లెలూయా. హిజ్కియా దేవుని సన్నిధిలో అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడా లేదా? ఎంత అద్భుతమైన జవాబు తెలుసా? 185,000 మంది అష్షూరు సైన్యం
ఏమండి 185,000 మంది సైన్యం అంటే చిన్న విషయమా? అలాంటి సైన్యాన్ని దేవుడు ఒక్క దూతను పంపి ఒక్క రాత్రిలో మొత్తం క్లియర్ చేసేసాడు. చప్పట్లు కూడా దేవుడు నామమున మహిమపడతాం. ఓన్లీ వన్ నైట్ ఒక్క రాత్రిలో 185,000 మంది అష్షూరు సైన్యాన్ని దేవుడు క్లియర్ చేశాడు హిజ్కియా చేసిన ప్రార్థన. ఇప్పుడు ఓ మాట అడుగుతాను, చెప్పండి. 185,000 మంది సైన్యం యొక్క బలం గొప్పదా, దేవుని మందిరంలోకి వచ్చి హిజ్కియా చేసిన ప్రార్థనా బలం గొప్పదా? ఎస్, యూ గాట్ ద పాయింట్ నౌ. 185,000 మంది సైన్యం ఎదురుగా నిలబడినప్పుడు చేయలేని పని హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు చేయగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. దట్స్ అ పవర్ ఇన్ ప్రేయర్. నీ జీవితంలో బహుశా శత్రువులు అష్షూరు సైన్యం అంతా నీ చుట్టూ గన్లోనూ తుపాకుల్లోనూ ఆయుధాలు పట్టుకుని నిలబడలేకపోవచ్చు, కానీ యు ఆర్ ఇన్ ఎ స్పిరిచువల్ బ్యాటిల్ మెనీ టైమ్స్. ఆధ్యాత్మిక యుద్ధంలోనే ఉన్నావు. ప్రతికూలతల మధ్య ఉండొచ్చు. శోధనలు నిన్ను అతి తీవ్రంగా శోధిస్తూ ఉండొచ్చు. ప్రతికూల వాతావరణాలు వెనకకు లాగుతూ ఉండొచ్చు. అవిశ్వాసం, అనుమానాలు, సందేహాలు, మీమాంసలు నీ హృదయంలోకి వచ్చి నీ విశ్వాస జీవితాన్ని సవాలు చేస్తుండొచ్చు. నీ పురోగభివృద్ధిని సవాలు చేస్తుండొచ్చు. నువ్వు విశ్వాస జీవితంలోకి అడుగు కూడా ముందుకు వేయలేవు. నీవు భక్తిలో ముందుకు సాగిపోలేవు అని రకరకాలుగా అపవాది నిన్ను శోధిస్తూ ఉండొచ్చు. దురాత్మ శక్తుల ప్రాబల్యం. ఆ సందర్భంలో చేయాల్సింది ఏంటో తెలుసా? హిజ్కియా వల్ల దేవుని సందుకు వచ్చి, లార్డ్, ఐ ఎంట్రస్ట్ మై ప్రాబ్లమ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్, యూ డీల్ ఇట్ లార్డ్. ఐ నో యూ డీల్ ఇట్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్. ఈ లోకంలో ఏ ఒక్కరూ చేయలేనంతగా నీ ప్రజల పక్షంగా పోరాడే దేవుడు నీవు అని హిజ్కియా గుర్తించాడు. ఒక్క రాత్రిలో దేవుడు హిజ్కియా ప్రార్థన విని దేవుడు అద్భుతం చేశాడు. 185,000 మంది సైన్యాన్ని దేవుడు హతమార్చి ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడు.